హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనము అసలు జోసర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం జోసర్ సీసీ మెంటర్షిప్ కూడా రిలీజ్ చేసాము. ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు జోసర్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఈరోజు 5కి ఓపెన్ అవుతుంది. మేబీ కొంచెం అటు ఇటు అయితే 5-10 మినిట్స్ లేట్ అవ్వచ్చు. లేదా కొంతమందికి చూపించకపోవచ్చు, అంటే ట్రాఫిక్ వల్ల, అంటే హెవీ ట్రాఫిక్ ఉంటుంది కదా, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఒకేసారి వెబ్సైట్ మీద ఉండటం వల్ల. సో 5-10 మినిట్స్ లేట్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ ఒక పేజ్ వస్తుంది. అక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, జోస్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ వస్తుంది. అక్కడ మీ జేఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబరు, మీ పాస్వర్డ్, నెక్స్ట్ ఒక క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. మీరు ఏదైతే జేఈ మెయిన్స్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఓటీపీ, అదే మెయిల్, ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ డీటెయిల్, అంటే ఆ మెయిల్కి, ఆ ఫోన్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. మీరు ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అసలు మీరు జేఈ మెయిన్స్, మీ జేఈ మెయిన్స్లో ఎంత ర్యాంక్ వచ్చింది, మీకు జేఈ అడ్వాన్స్ క్వాలిఫైయర్ లేదా బీఆర్క్ లేదా బీ ప్లానింగ్ వాళ్ళకి, అలా కంప్లీట్గా మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ మీ నేమ్, మీది అన్ని డీటెయిల్స్ వస్తాయి మీకు. అక్కడ మీరు ఫైనల్గా ఒకసారి డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోండి. ఇంకా కొన్ని అయితే మీకు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. జెండర్ కానివ్వండి, హోమ్ స్టేట్ ఎలిజిబిలిటీ, ఈ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. మీరు ఏమన్నా బై మిస్టేక్ అప్పుడు పెట్టుంటే ఇప్పుడు చేంజ్ చేసుకోండి ఒకసారి చూసుకొని. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఇంకా మెయిన్ మీ డాష్బోర్డ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇక్కడ జేఈ మెయిన్స్ క్వాలిఫై, జేఈ అడ్వాన్స్ క్వాలిఫై కాని వాళ్ళకి ఓన్లీ ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, జిఎఫ్టీలు మాత్రమే చూపిస్తాయి. అదే జేఈ అడ్వాన్స్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఐఐటీస్ కూడా చూపిస్తుంది ఆప్షన్స్. సో ఇవన్నీ కూడా మీరు చూసి పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా గైడెన్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఫోన్పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసి స్క్రీన్షాట్ పెడితే మేమే కాంటాక్ట్ అవుతాము. సో ఇది కంప్లీట్గా చాయిస్ ఫిల్లింగ్ కూడా ఎప్పుడు కూడా టఫ్ టు ఈజీ పెట్టుకోండి. నేను ప్రతిసారి చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఏదైనా రౌండ్లో సీట్ అలాట్ అయినప్పుడు నెక్స్ట్ రౌండ్ నుంచి దాని పైన ఆప్షన్స్ మాత్రమే చూస్తారు, కిందవి చూడరు, ఎలిమినేట్ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.